ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనగనగనగా ఒక ఊరిలో అనగనగనగా ఒక రాజ్యంలో అనగనగనగనగా ఒక రాజుకి 7 కొడుకులుండేవారంట. ఆపు. అరుగు మీద అమ్మమ్మలు చెప్పే కథలు కాదు, కొంచెం కనెక్టివిటీ ఉండాలి. అలాంటి స్టోరీ చెప్తే రాసుకుంటాను. నాకొచ్చిన కథ దొక్కటే. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావక్క? నీకైనా బోర్ కొట్టదా? మరి నాకొచ్చిన కథ దొక్కటేనే. ఏయ్, నీకు కావాల్సింది కదే కదా, ఇలా రా. సరే. శివాకి ఫోన్ చేయవే, కథలు చెప్పడంలో తను ఎక్స్పర్ట్. అవునవును, ఆ కథలు చెప్పే కదా ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు బురిడి కొట్టించి పంచాయతీ వరకు తీసుకొచ్చేది. ఏయ్, అన్నయ్య వింటాడు, నువ్వు ఫోన్ చెయ్యి. సరే. కత్తిపోటుకి గురైన మల్లికార్జునరావు గారి చేతిలో ఈ ట్యాగ్ ఉంది. ఈ మర్డర్ అటెంప్ట్ వెనుక ఏదో కుట్ర ఉంది. నాలుగైదు రోజుల్లో మా పెళ్ళవుతుంది. తర్వాత నాకు పెళ్ళంగా ఉండిపోతుంది. నేను గంగా బావకి నా సర్డెస్ట్ బ్రదర్ గురించి చెప్పకూడదని సహనమూర్తి శ్రీవల్లి అలియా సీతాదేవి నాతో ఒట్టేయించుకుని నన్ను కట్టిపడేసింది. ఈ విషయం ఇంతటితో వదిలే, చెప్తే నా మీదొట్టే. అలాగని నేను నోరు మూసుకునుంటే ఆ అమాయకురాలి జీవితం అన్యాయం అయిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విషయం నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే గంగా బావకు దేవా అన్నయ్య అసలు రంగు బయటపడేలా చేయాలి. ఎలా? హలో, నేను కుముదవల్లి మాట్లాడుతున్నాను. మీ అన్నయ్య ఏమో అని అనుకున్నాను. అన్నయ్య అయితే ఆయన ఫోన్ నుంచి చేస్తాడు కదా, మా అక్క ఫోన్ నుంచి నేనెందుకు చేస్తాను? సర్లే, ఏంటో చెప్పు. స్టోరీ కాంపిటీషన్ ఉంది, స్టోరీ కావాలి, చెప్తావేమోనని. నీకు కథలు చెప్పే కాంతమ్మలా కనబడుతున్నానా నేను? ఫోన్ పెట్టేయ్. ఇది ఏ మూడ్లో ఉందో ఏమో ఇలా విసుక్కుందేంటి? అన్నయ్య గురించి ఎలా చెప్పాలి? అయ్యో, స్టోరీ కాంపిటీషన్ ఉంది, స్టోరీ కావాలి, చెప్తావేమోనని. అరెరే, కుముద కథ అడిగింది. నేను చెప్పే కథలోని దేవా అన్నయ్య క్యారెక్టర్ ఏంటో గంగా బావకి అర్థమయ్యేలా చెప్తే? ఎస్, గుడ్ ఐడియా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.